అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం చినకుదుమ, కొందర తిరుపాడ, పరజపాడు తదితర గ్రామాలలో కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పర్యటించారు. సర్పంచులు, ఎంపీటీసీలు పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని పెచ్చులుడుతూ వర్షానికి కారుతున్నాయని, వాటిలో విద్యార్థుల చదువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చదివించాల్సి వస్తుందని, వాటి స్థానంలో కొత్త భవనాలు మంజూరు చేయాలని కోరారు. గుమ్మడిగడ్డ కెనాల్ జంగిల్లో ఎప్పుడు తొలగిస్తారని, ఇంతవరకు జంగిల్స్ తొలగించకపోతే ఎప్పుడు రైతులకు నీరందుతుందని ప్రశ్నించారు. గుజ్జువాయి సర్పంచ్ గుజ్జువాయి డ్యాం ద్వారా 200 ఎకరాలకు సాగునీరు అందుతుందని, అయితే 70 ఏళ్లు అవుతున్న డ్యాంలో కనీసం పూడికి తీతలు తీయలేదని, షట్టర్లు పాడైన మరమ్మతులు చేపట్టకపోవడంతో నీరు నిల్వ ఉండక రైతులకు సాగునీరు అందడం లేదని అన్నారు. ఎప్పటికే ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నప్పటికీ సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారని ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. నిన్న వస్తే బయట తరలించిన ప్రయత్నం చేసేవాళ్ళు. వీళ్ళు ఏం లేదు, మరి పూర్తిగా కుమ్మితే కొమ్మని పోతే పోన రైతు కుమ్మిన రైతులు కుమ్మెత్తాను లేదు, పూర్తి లాస్ అయిపోయిన వాళ్ళు నష్టపరిహారం ఇస్తానరా, అది లేదు. అది ఏమైనా మీరు అది ఆ రైతు నోట్ చేస్తానరా, అది వీలు కర్ణాటకలో ట్రైనింగ్ తీసుకొచ్చాను. జరడ్ వైపు కూడా అక్కడ 4 ఏళ్ళు, ఇక్కడ 6 ఏళ్ళు, మొత్తం కలిపి 10 ఏళ్ళు. దీనివల్ల ఇబ్బంది అయిపోతున్నాం. ఆ ఏరియా ఇప్పుడు ఎన్ని రోజులని మీరైనా ఒక దగ్గర అవి ఇదైపోయి అంటే ఏదో విధంగా మనకి కూడా రైతులు కూడా ఇక్కడ కొద్దిగా వెళ్ళడానికి భయపడుతుంది, ఇబ్బంది అయిపోతుంది. పంట నష్టం ఈ విధంగా అయినా సరే 4 సంవత్సరాలు అవుతుంది. నేను ముదిలి రామకృష్ణ, నేను నా పొలంలోకి అక్కడ పక్కన చెరువు ఉంది, ప్రతి సంవత్సరము పడుతున్నాయి. నేను కురుపాంలో ఆఫీసులో చూస్తే పేరు కూడా నమోదు కాలేదు, అధికారులు మాత్రము పట్టించుకోలేదు, ఆన్లైన్ చేయడం లేదు. అంటే పేర్లు అప్లికేషన్ 300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ అప్లికేషన్ ఖర్చు కూడా రైతు నష్టపోతున్నాడు. ఇది మాత్రము చాలా అన్యాయం. పంట కాకుండా అప్లికేషన్ ఖర్చు కూడా మరి పోతుంది. ఆఫీస్కి వెళ్ళా సరే ఆఫీస్లో పేర్లు లేవు, ఆఫీస్లో మా పేర్లు నమోదై లేవు. పంట నష్టం మీరు అప్లికేషన్ ఇస్తాను, అవి చెత్త కుండీలో పడేస్తాను, మీ జీతాలు మీకు వస్తున్నాయి, మేము మాత్రం నష్టపోతున్నాం. మా పంట ఇప్పుడు అమ్మగారు దయించి మరొకలాగా అనుకోకండి, మీరు మా పొలంలో రోడ్డు పక్కనే పొలంలో అడుగు పెట్టండి, 100% పోయిందే లేదో ఒకసారి చూడండి. ఇదే విధంగా 4 సంవత్సరాలు అవుతుంది, నా పొలం పోతుంది. నా పేరు ఎప్పుడో పోయిన ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తారు, పేరు నమోదై లేదు. కుటుంబం ఆఫీసులో పేరు నమోదై లేదు అంటే మీ ఉద్యోగాలు, మీ జీతాలు మీకు వస్తున్నాయి, మేము నష్టపోవాలా? రామకృష్ణ ఏం చేస్తారంటే నాకు అలవాటు అయిపోయి మీరేం చేస్తున్నారు, నష్టం జరిగితే ఆ రైతు ఆఫీస్ కింద మేడం అన్నది మీ దగ్గర అయితే మీ పేర్లు పూర్తి ఆన్లైన్ లో లేవు. డేటా తీయించాను, ప్రభుత్వం ఎప్పుడో రిలీజ్ చేయలేము, కానీ రిలీజ్ చేయలేదు, పేర్లు లేవు, నమోదు చేయలేదు. ఓకే మేడం.